ఏ దేశమైనా, ఏ దేశ పౌరులైనా 10 కాలాల పాటు అంటే వాళ్ళు మనుగడ సాధించాలి అంటే, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ హక్కులు, వాళ్ళ గౌరవం నిలబడాలి అంటే, ప్రజాస్వామ్యానికి మించి ఇంక వేరే ఏది ఉండదు. అసలు ప్రజాస్వామ్యం పటిష్టమయ్యే కొద్దీ పౌరుల హక్కులు రక్షించబడతాయి అనేది ఓపెన్ ఫ్యాక్ట్. పౌరుల ఆత్మగౌరవం నిలబడతది. వాళ్ళ స్వేచ్ఛ నిలబడతది. ప్రజాస్వామ్యం బలమవుతుంది. రోజు రోజుకు బలమవ్వాలి. ప్రజాస్వామ్యం బలమవ్వాలంటే భావ వ్యక్తీకరణ చాలా ఇంపార్టెంట్. భావ ప్రకటన చాలా ఇంపార్టెంట్. భావ ప్రకటన ఎంత పెంపొందించే కొద్దీ పౌరుల్లో పెరిగే విధంగా ప్రభుత్వాలే ఇంకా సహకరించాలి. భావ ప్రకటన పెరిగే విధంగా ప్రభుత్వాలే సహకరించాలి. సో సరే, అట్లా ఏదైనా ఒకటి పెరిగే కొద్దీ ఏదైనా ఒక మొక్క పెరుగుతూ పోతే చుట్టూ పిచ్చి మొక్కలు గడ్డి ఎట్లయితే పెరుగుతాయో ఆ పిచ్చి మొక్కలు గడ్డిని తీసి పక్కన పడేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బూతులు, ఆడవాళ్ళను కించపరచడం, అంటే చాలా అసభ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇంకొకరు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళను చాలా అసభ్యంగా మాట్లాడడం, ఇటువంటివి కంట్రోల్ చేసి భావ ప్రకటనను మరింత పెరిగే విధంగా, అందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా ఆ బాధ్యత మొదటి ప్రభుత్వాలు తీసుకోవాలి. అలా కాకుండా ఎవరో నలుగురు పిచ్చి ముక్కలను అడ్డం పెట్టుకొని మొత్తం భావ ప్రకటన అనే దాన్నే భయపెడతాం, ఆ భావ ప్రకటన మీదనే కత్తి వేలాడదీస్తామని చెప్పి ఏ ప్రభుత్వం అనుకున్నా అది తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చినట్లు కనిపిస్తుందేమో, బట్ అల్టిమేట్గా ఉమ్మడిగా సమాజానికి, పౌరులకు తీవ్ర అన్యాయం చేస్తుంది అన్నది. అసలు రాజకీయాలు ఏంటండి ఇందులో? రాజకీయాలు ఏంటి, లేకుంటే ఇంకేంటి, కులాలు ఏంటి, మతాలు ఏంటి? ఈ భావ ప్రకటనకు ఈ ఇటువంటి ఈ కులాలు, మతాలు, రాజకీయాలు బేస్ చేసి ఎవ్వరూ కూడా దాన్ని వ్యతిరేకించక్కర్లేదు, ముందు నాశనం అయిపోతారు. భావ ప్రకటన పెరగాలి, ప్రభుత్వం సహకరించాలి, దానికి ఎవరైనా కూడా మద్దతు ఇవ్వాలి. నో డౌట్, దానికి ఎప్పుడు కత్తి వేలాడదీయదు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అంతవరకు పరిమితమైతే క్లాప్స్ కొట్టి అభినందించాల్సిందే. అంతకు మించి వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళను కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి కనుక ప్రభుత్వం, సర్కార్ భావిస్తే, అటువంటి ఆలోచనలు వాళ్ళకుంటే తక్షణ ఉపసంహరించుకుంటే వాళ్ళకు మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది, సమాజానికి మంచిది. అలా కాకుండా వాళ్ళ మీడియా నుంచి, వాళ్ళ ఫ్రంట్ లైన్ మీడియా నుంచి వాళ్ళు తర్వాత ఎప్పుడోసారి వాళ్ళు బాధితులు అవుతారన్న సంగతి వాళ్ళకి తెలియట్లే. వాళ్ళ నుంచి, కూటమి పార్టీ నాయకుల నుంచి, ఈవెన్ అసెంబ్లీలో కానీ వినిపిస్తున్న మాట, ఈ సోషల్ మీడియాను మరియు యూట్యూబ్ ఛానళ్ళను కనుక కంట్రోల్ చేయడం కోసం చట్టం తేవాలి. నాకు ఒక సింపుల్ లాజిక్ అర్థం కాదు. సపరేట్గా వీళ్ళు ఒక చట్టం తెచ్చారనుకుందాం, యూట్యూబ్ ఛానల్స్ని కంట్రోల్ చేసే, సోషల్ మీడియాని కంట్రోల్ చేసే ఒక చట్టం తెచ్చారనుకుందాం. జస్ట్ అజ్యూమ్, ఎవడో ఎక్సో వైయో జెడ్డో ఒకరెవడో అమెరికాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాడు, ఇంకొకటి అమెరికాలో ఉండి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాడు, ఇంకోటి యూకేలో ఉండి, జపాన్లో ఉండి, ఆస్ట్రేలియాలో ఇంకోటి హీరోను, ఇంకొక ఆమెను, ఇంకోటి బండ బూతులు తిడతాడు. వాడు ఇక్కడికి రాడు. వాడిని తీసుకొని వచ్చి చట్టం శిక్షించగలుగుతుందా? జనరల్గా శిక్షించగలుగుతుందా? లేదుగా. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? చట్టం చేయాలి అనుకుంటే దాన్ని ఏదో పౌరులను శిక్షించి వాళ్ళని వేధించడం కోసం కాదు చట్టాలు చేయాల్సింది. ఇటువంటివి కంట్రోల్ చేయాలి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తోనే వీళ్ళు ఒక అగ్రిమెంట్, చట్టం చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కంట్రోల్ చేసే విధంగా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టానో, ట్విట్టరో వాళ్ళు స్క్రూటినీ చేసుకోవాలి. ఇవన్నీ అదేం పెద్ద సమస్య కాదు. యాడ్ చూసిన ఏ ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కడైనా కించపరచడో మరొకటో ఉన్నప్పుడు వాళ్ళ ఆల్గరిథం దాన్ని కంట్రోల్ చేయాలి, రిస్ట్రిక్ట్ చేయాలి. వాళ్ళ ఆల్గరిథం దాన్ని వాన్ చేయాలి, రిస్ట్రిక్షన్ మోడ్లో పెట్టాలి. అది చాలా సింపుల్. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం చేస్తాం, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ మనకు ఈ చట్టాన్ని చూసి భయపెడదాం, కత్తి వేలాడదీద్దాం. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జీవితం మొత్తమైన ఉండరు కదా. రేపు ఇంకొకరు అధికారంలోకి వస్తారు, వాళ్ళు వాళ్ళ పార్టీలను వ్యతిరేకించే వాళ్ళు. ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఇంకొకరు వస్తారు, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళను. అందరినీ ఇలా వేధించుకుని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ పోతే అసలు ఎవరైనా ఒక అభిప్రాయం చెప్పాలి అనుకున్నా కనుక ఎవరు ధైర్యం చేయరు. అటువంటి ప్రజాస్వామ్యం బలం ఎట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి సర్కారు నిజంగానే ఇవన్నీ కంట్రోల్ చేయాలని చెప్పి ఏదో ఒక చట్టం తీసుకొచ్చేసి ఇది మొత్తం ఎవరిని మాట్లాడనీయకుండా, మాట్లాడాలంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే మాట్లాడాలి అని చెప్పి ఆ విధంగా చట్టం తీసుకొని వస్తే అల్టిమేట్గా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ.
పౌర హక్కులు హరించి వేయబడతాయి. అసభ్యంగా మాట్లాడే వాళ్ళని డెఫినెట్లీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో చూడాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీటిని కంట్రోల్ చేసే విధంగా ఎలా చేయాలో చూడాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కంట్రోల్ చేసే విధంగా ప్రభుత్వాలు కనుక చట్టాలు చేశాయనుకోండి, అమెరికాలో ఉండి మాట్లాడలేరు, ఆఫ్రికాలో ఉండి మాట్లాడలేరు, ఎవరిని ఎక్కడ తిట్టలేరు కదా. ఇప్పుడు అమెరికాలో ఉండి ఒకరు జగన్నో చంద్రబాబునో తిడితే వాళ్ళ ఏమంటారు, అవేమి బూతుల్లాగా వినిపించకుండా పోవు. ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే తిడితే బూతులు కావు, ఏడున్నా బూతులే. అసలు ఏ దేశంలో నుంచి కూడా ఇటువంటివి వినిపించకూడదు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కంట్రోల్ చేయాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి చెప్పాలి, వాళ్లకు చట్ట నిబంధనలు అమలయ్యే విధంగా వాళ్ళను కంట్రోల్ చేయాలి. కాదుకూడదు రాష్ట్రానికి పరిమితం చేద్దామంటే సింపుల్. 498 అనే దానికి ఎంతమంది గృహహింస చట్టాలని చెప్పి నానా ఇబ్బందులు కష్టాలు పడుతున్నారు. కొన్ని సీరియస్ చట్టాల విషయంలో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఈ చట్టాలు ఈ సెక్షన్లు కానీ చాలా వరకు అంటే ఎక్కువ మిస్యూజ్ అవుతున్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా. 498 అనేది ఏ విధంగా అది మిస్యూజ్ అవుతుందో చాలా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా. అవి మిస్యూజ్ అయితే ఒకరి జీవితం నాశనం అవుతుందేమో. ఇటువంటి చట్టాలు మిస్యూజ్ అయితే మొత్తం ప్రజాస్వామ్యం నాశనం అవుతుంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో మరి వీళ్ళు చట్టం చేయాలి అది అట్లా అందగానం ఎందుకు ఉవ్విళ్ళూరుతున్నారు? ఆ చట్టంలో ఏ నిబంధన పొందుపడుతున్నాయండి? అధికారంలో ఉన్న వాళ్ళకి ఫేవర్గానే వాడుకుంటారు. మేము కొందరు అనుకుంటుంటారు, మేము దైవ సమానులైన నాయకులం, మాకు దైవ భక్తులు ఉన్నారు, మేము దైవలో మాకు భక్తులు ఉన్నారు, అందుకని చెప్పి మా మీద విమర్శ చేయొద్దు, మా మీద ఎటకారం చేయొద్దు, మమ్మల్ని మాట అనొద్దు అని చెప్పి అటువంటి ఆటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఇప్పుడు పాలకులుగా ఉండో రేపు పాలకులుగా వచ్చో ఇంకొకరు వస్తే ఇంకేముంది మాట్లాడుకోవడానికి ప్రజాస్వామ్యం గురించి? ఎక్కడే కనుక ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఇగోను, ఒక వ్యక్తికి ఉన్నటువంటి అక్కసును తీర్చుకోవడం కోసం చట్టాలు ఇప్పుడు ఉపయోగపడకూడదు. అటువంటి చట్టాలు ఇప్పుడు ఉపయోగపడకూడదు. చట్టం సమాజం కోసం ఉండాలి, ఉమ్మడిగా పౌరుల కోసం ఉండాలి. చట్టాలు అందరినీ ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోండి, సోషల్ మీడియాలో బూతులు మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెబుతున్నారు. అటువైపు నుంచి ఎంతమంది బూతులు మాట్లాడుతున్నారు? నిన్న ఒక ఆమె ఎవరో జనసేన ఆమె చెప్పా, జగన్ ఎవరికి పుట్టిండు, వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టిండ్రు, ఇవేమన్నా భగవద్గీత ఖురాన్ బైబిల్లో వాక్యాలు, ఇందులో వాక్యాలు వాటిలో ఉన్నాయి. ఇవన్నీ ఎంతమంది బూతులు తిడుతున్నారు? అందరికీ సమానంగా చట్టాలు వర్తిస్తాయా? ఇప్పుడు వీళ్ళు ఒక చట్టం చేసి ఏదో కంట్రోల్ చేయాలనుకున్న దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అల్టిమేట్గా ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఉమ్మడిగా సమాజం ప్రజాస్వామ్యం ఫైనల్గా ధ్వంసం అయిపోతే దూల తీరేది మళ్ళీ సామాన్యులకి.